హలో ఐస్ ఎలిమినేషన్ ఉండబోతుందా? ఎస్, అవుననే చెప్పాలి. ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. పండగైనా గిండగైనా ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కూడా అయిపోయారు. ఎందుకంటే సాటర్డే సండే ఎపిసోడ్ ఈ రోజే షూట్ చేసేసారు. కాబట్టి కంటెస్టెంట్ ఎలిమినేట్ కూడా అయిపోయారు. ఎవరనేది మన వీడియో చివరిలో అయితే చెప్పబోతున్నాం. మరి ఈ రోజు రివ్యూ చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో స్టార్టింగ్ వచ్చేసి నాగార్జున గారు ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరిగిందని చూపించారు. అందులో వచ్చేసి బేబక్క గారు నిఖిల్ గారి మధ్య అయితే గొడవ జరిగింది. ఆల్రెడీ మనకు తెలిసిందే, నిఖిల్ గారి క్లాన్ లో సోనియా గారు ఉన్నారు. ఇంతకు ముందు యష్మి గౌడ గారు అయితే సోనియా గారిని వాళ్ళ క్లాన్ లోకి తీసుకున్నారు. ఇంతకు ముందు ఉండేటప్పుడు బేబక్క గారికి సోనియా గారికి ఆ ర్యాపో అనేది కుదరలేదన్నమాట. కుదరకపోతే ఆల్రెడీ ఈ ఇష్యూ బేబక్క గారు నిఖిల్ గారితో డిస్కస్ చేశారు. కానీ నిఖిల్ గారు సున్నితంగా ఇగ్నోర్ చేశారంట. ఆ విషయం నచ్చకుండా బేబక్క గారు ఈరోజు వంటగది దగ్గర ఫుల్ ఆన్ గొడవ పెట్టారు. సో దానివల్ల అయితే ఇష్యూ చాలా పెద్దదైపోయింది. ఎందుకంటే ఆమె కేవలం నిఖిల్ గారు మాత్రం డిస్కస్ చేయకుండా, నిఖిల్ గారితో మాత్రమే డిస్కస్ చేయకుండా అక్కడ ఉండే హౌస్ మేట్స్ అందరితో డిస్కస్ చేయడం స్టార్ట్ చేసింది. పెద్ద ఇష్యూగా అయితే మారింది. నెక్స్ట్ సీత వర్సెస్ ప్రేరణ ఇష్యూ. సో ఈ సీత వర్సెస్ ప్రేరణ ఇష్యూ ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి. సో ప్రేరణ అయితే చెత్తలో నుంచి ఒక కప్, ఏదైతే మొన్న జ్యూస్ తాగారు కదా, ఆ కప్పు చెత్తలో నుంచి తీసి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీస్ లేదు కాబట్టి. ఈ విషయం సీతకి చాలా ఇంపాక్ట్ చూపించింది. ఆమె అయితే ఫుడ్ దగ్గర కూడా ఆపేసి నిన్నైతే పెద్ద రాద్ధాంతం చేసింది. సో ఈ ఇష్యూ మీద ప్రేరణ గారు వచ్చి సీత గారిని సారీ కోరారు. కానీ సీత గారు అయితే సారీని తిరస్కరించారు. నెక్స్ట్ సోనియా వర్సెస్ విష్ణుప్రియ. సో సోనియా వర్సెస్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలి. విష్ణుప్రియ గేమ్ అయితే ఆడట్లేదు, కానీ ఇలాంటి దూల పనులు అయితే చాలా చేస్తుంది. సో సోనియా గారు ఈ మధ్య నిఖిల్ గారితో చాలా బాగా ఉంటున్నాం, మనం కూడా ఎపిసోడ్లో అయితే చూస్తున్నాం. ఈ విషయము నార్మల్, చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే సోనియా గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయితే అయ్యింది. కానీ విష్ణుప్రియ గారు వెళ్ళి ఈ మధ్య మీకు నిఖిల్ గారికి మధ్య పరిచయం పెరుగుతుంది, దానికి కారణాలు ఏంటి అని చెప్పనేసి సెన్సిటివ్ టాపిక్ మీద క్వశ్చన్ చేయడంతో సోనియా గారికి అయితే బాధపడ్డారు. సో బయటకు వెళ్ళి అభయ్ నవీన్ గారి దగ్గర కూడా ఏడ్ చేశారు. సో ఇంత సెన్సిటివ్ టాపిక్ ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో మాట్లాడడం కరెక్టేనా? మీరు కామెంట్స్ లో తెలపండి. నాగార్జున సార్ అయితే వినాయక చవితి విషెస్ అయితే చెప్పారు. దాంతోపాటు కంటెస్టెంట్స్ అందరికీ స్వీట్స్ అయితే ఇచ్చారు. ఈ సీజన్ 8లో అన్ని కొత్తగా చేస్తున్నారు కదా. సో ప్రతి వీక్ నాగార్జున గారు వచ్చి సాటర్డే వాళ్ళ కంటెస్టెంట్స్ గురించి జడ్జ్మెంట్ అయితే ఇస్తున్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం వాళ్ళ గురించి వాళ్ళే జడ్జ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మండే రోజు నామినేషన్స్లో హీట్ పెరిగిద్ది. ఎందుకు అనుకుంటున్నారా? సో ఈరోజు వాళ్ళ గురించి వాళ్ళే డెసిషన్ తీసుకుంటే, అంటే ఒకరి గురించి ఇంకొకరు తప్పుగా మాట్లాడితే నామినేషన్ రోజు ఆ పగ అనేది అవతల వాళ్ళు చూపించుకుంటారు. సో దీనివల్ల ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఉంది. దీన్ని క్రియేట్ చేయడానికే బిగ్ బాస్ ఈ ప్లాన్ వేశారని నాకు అనిపిస్తుంది. సో నాకు సార్ అయితే విష్ణుప్రియ అని తిట్టారు. ఏ విషయం అని చెప్పని మనం ఇందాకే మాట్లాడుకున్నాం. సోనియా గారి గురించి ఆ సెన్సిటివ్ టాపిక్ తీసినందువల్ల విష్ణుప్రియ గారిని అయితే నాగార్జున గారు తిట్టారు. ప్రేరణ స్క్రీన్ టైం గురించి మాట్లాడుకోవాలండి. స్టార్టింగ్లో వాగుడికాయి అది ఇది అని చెప్పనేసి చాలా క్యారెక్టరిస్టిక్స్ చూపించారు. నాకైతే ఏమీ కనిపించట్లేదు. సో ప్రేరణ గారు అయితే అసలు స్క్రీన్లోనే కనిపించట్లేదు. ఏదో వచ్చామా, ఏదో చిన్న చిన్న కామెడీ చేసుకున్నామా, తర్వాత సుత్తంతా మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినట్టే ఉన్నారు. కానీ ఒక టాస్క్ ఆడినట్టు, లేదంటే ఒక గొడవలో ఇన్వాల్వ్ అయినట్టు, లేదా పడుతున్నప్పుడు వెళ్ళి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కానీ ఎక్కడా ప్రేరణ గారు అయితే కనపడలేదు. ఆదిత్య ఓం గారి గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఈయనైతే ఫుల్ ఆన్ రేలంగి మామయ్య క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. ఏదున్నా మంచికి పోదాం, ఏం లేదు, గొడవ వద్దు అని చెప్పనేసి ఆయన పనేదో ఆయన చూసుకుంటున్నాడు. ఏ గొడవ ఉన్నా కానీ దాని మధ్యలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. దీనివల్ల అయితే స్క్రీన్ టైమే లేదు ఆయనకి. ఎందుకంటే ఏదైనా గొడవ జరుగుతుంటే అక్కడికి వెళ్తేనే స్క్రీన్లో వాళ్ళు కూడా కనిపిస్తారు. ఓహో, ఇక పలానా కంటెస్టెంట్ ఉన్నారని అందరికి తెలిసిద్ది. అంతేగాని ఒక మూల ఎక్కడో కూర్చోంటే ఏదో జరిగిపోతుంటే మనకెందుకులే అని అనుకుంటే మాత్రం స్క్రీన్ టైం రాదు, బయట ఓటింగ్ కూడా రాదు. నాగార్జున గారు అయితే పదే అందరూ యష్మి మీద కంప్లైంట్ చేస్తుంటే నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ చేసిన ప్లాన్ ఆల్రెడీ చెప్పిందే. ఎవరి క్లాన్లో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకైతే అడ్వాంటేజెస్ ఉండబోతున్నాయని బిగ్ బాస్ అయితే చెప్పారు. అదైతే ఇప్పుడు నాగార్జున సారు మరొకసారి చెప్పారు. యష్మి గారు ఏది చెప్తే అదే ఫైనల్, అది కరెక్ట్ అనే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏ రైట్ అయినా, ఏ అథారిటీ అయినా యష్మి గౌడ గారికి ఉందనేసి నాగార్జున గారు క్లియర్ కట్గా చెప్పేశారు. నాగార్జున గారు చెప్పాం కదా. సో ఫస్ట్ కంటెస్టెంట్స్
మిగతా కంటెస్టెంట్స్ గురించి జడ్జ్ చేశారు. ఇప్పుడైతే నాగార్జున గారు చెప్పబోతున్నారు. ఎవరైతే ఈ ఫస్ట్ వీక్లో ఫ్లాప్ అయ్యారో వాళ్ళ గురించి అయితే నాగార్జున గారు చెప్పారు. సో ఫస్ట్ వచ్చేసి ప్రేరణ. చెప్పాను కదా, ప్రేరణ గారు అయితే స్టార్టింగ్లో వాగుడుకాయి, ఏదో ఒకటి వాగుతుంది, మాట్లాడుతూనే ఉంటుంది, స్క్రీన్ టైం పొందుతుంది ఎపిసోడ్లో అని అనుకున్నాం. అస్సలు జరగలేదు. ఆమె ఎక్కడుందో కూడా ఎవరు తెలియనట్టు ప్రవర్తించింది. అంటే ఒక గొడవలోను ఒక టాస్క్లోను ఎక్కడ తన పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు కాబట్టి ప్రేరణ గారు ఫ్లాప్. సెకండ్, కిరాక్ సీత. సో ఈమె పేరులో ఉండే కిరాక్ అయితే ఆటలో అయితే కనబడలేదు. ఏడుపు, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, ఒక దగ్గర లోన్లీగా కూర్చోవడం, ఇదే తప్ప సీత గారు టాస్కుల్లో కానీ ఇంకా హౌస్లో జరిగే మిగతా గొడవల్లో కానీ ఎక్కడ ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్, బేబక్క గారు. సో బేబక్క గారు ఆల్రెడీ చెప్పాము, నేనైతే టాస్క్స్ అయితే అంతగా ఆడను, కాకపోతే నేను ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పనేసి. ఎక్కడ చేసావు? అసలు ఎంటర్టైన్మెంట్ చేశారా మీరు బేబక్క గారు? అస్సలు లేదు. ఆ ఏవీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ 1% అయినా మీరు హౌస్లో పెట్టునుంటే మీరైతే ఫ్యూచర్ ఉండేది బిగ్ బాస్లో. ఐఎమ్ టెల్లింగ్ దట్. నెక్స్ట్, ఫోర్త్, ఆదిత్య ఓం గారి గురించి అయితే చెప్పాలండి. సో ఆదిత్య ఓం గారు అయితే చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నారు. నేను చెప్పాను కదా, రేలంగి మామయ్య క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, టాస్క్స్ కూడా చాలా బాగా ఆడాలి, అందరితో బాగా కనెక్ట్ అయితేనే ఈ బిగ్ బాస్ హౌస్లో అయితే ఫ్యూచర్ ఉంటుంది. అంతేగాని అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పంటే ఇక్కడికైతే ఈ బిగ్ బాస్లో అయితే ముందుకైతే వెళ్ళలేము. నెక్స్ట్, విష్ణుప్రియ. ఈ గురించి మాట్లాడుకోవాలండి. బయట అయితే ఫుల్గా ఫేమ్ ఉంది కాబట్టి ఓట్లు అయితే పడిపోతున్నాయి, కానీ గేమ్ అయితే సున్నా, ఏమీ కనపడట్లేదు. ఏదైనా వర్క్ ఇచ్చినా కానీ నేను ఎందుకు చేయాలి ఈ వర్క్, 10 మంది చేసేది 5 మంది చేయలేరు, అది ఇది అని చెప్పనేసి వర్క్ చేయట్లేదు. టాస్క్లో ఏమైనా పర్ఫార్మెన్స్ ఉందా అంటే అది కూడా లేదు. టాస్క్స్లో కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. పోనీ ఎంటర్టైన్మెంట్ కోసం లోపలికి వచ్చింది కదా, ఏదైనా ఎంటర్టైన్ చేస్తుందా అంటే లేదు. ఏది ఉన్నా కానీ అలగడం, అవతల వాళ్ళ మీద సెన్సిటివ్ కామెడీ వేయడం, లేదా డబుల్ మీనింగ్తో కామెడీ చేయడం, ఇవే తప్ప మనం హౌస్కి పనికొచ్చే పని ఏదైనా చేద్దామని చెప్పనేసి 1% కూడా ఆమె ముందడుగైతే వేయట్లేదు. ఈమెకి ఎందుకు ఓట్లు పడుతున్నాయని నాకైతే అర్థం కావట్లేదు. సో ఒక పాయింట్ వచ్చేసి, బయట చాలా ఫేమ్ ఉంది కాబట్టి, ఈ టీవీ ఎపిసోడ్స్లో, ఈ టీవీ షోస్లో, వీటన్నిటిలో వస్తుంది కాబట్టి ఆమెకు ఫేమ్ ఉండొచ్చు, దానివల్ల ఓట్లు పడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. బిగ్ బాస్లో అయితే ఆట చూపిస్తేనే ఓట్లు వేయాలండి, బయట ఫేమ్ చూసి అయితే ఓట్లు వేయకండి. ఆ పాయింట్ అయితే నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. సో తర్వాత నాగార్జున గారు నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ పేరు అందరిని పిలిచారు. దాంట్లో ఫస్ట్ సేఫ్ అయింది వచ్చేసి సోనియా సింగ్ గారు. దీన్ని వచ్చేసి ఒక చిన్న డాగర్ లాగా స్టోన్లో గుచ్చారు. ఎవరైతే గ్రీన్ కలర్ వస్తారో వాళ్ళైతే సేఫ్ అవుతారన్నారు. సో ఫస్ట్ వచ్చేసి సోనియా సింగ్ గారు అయితే సేఫ్ అయ్యారు. రేపైతే ఫుల్ ఆన్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. తెలిసిందే కదా, సండే అంటే ఫన్ డే. మరిన్ని అప్డేట్స్, మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు టాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.